Okay. Hello everybody, welcome to Try School. ఈ వీడియోలో మనం స్టార్ట్ ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ టైప్ కాస్టింగ్. ఓకే, సో టైప్ కాస్టింగ్ అంటే ఏంటో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అనుకుంటున్నాను. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను, రైట్? ఓకే, సో ఫస్ట్ ఇన్బిల్ట్ మెథడ్ టైప్ కాస్టింగ్ లో ఏంటిది అంటే ఇంట్ ఆఫ్. ఓకే, ఇందాక నేను చెప్పినట్టు ఇంట్ ఆఫ్ అన్నమాట. సో ఇంట్ ఆఫ్ దీన్ని ఎందుకు వాడతాం? సో సింపుల్గా చెప్పాలంటే this function is used to convert values from other types into int. అంటే దాంట్లో ఉన్నటువంటి వాల్యూని ఒక్క డేటా టైప్లో ఉన్నటువంటి వాల్యూని ఇంటీజర్కి, రైట్? మనం స్ట్రింగ్లో ఒక నెంబర్ తీసుకుంటాము, సో నెంబరే తీసుకుంటాము, దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. తర్వాత ఫ్లోట్, దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేయొచ్చు. సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సో లెట్ us go with also some more examples. ఓకే, సో చూద్దాం. చూడండి, ఇంట్ ఆఫ్ 10.989 అన్నాడు. అంటే 989 అంటే 10.989 అది ఏ టైప్? నార్మల్ మనకు తెలిసినట్టు ఫ్లోట్. కానీ అది ఇంట్ ఆఫ్ అని తీసుకున్నాం కాబట్టి ఏం అవుట్పుట్ ఇచ్చిందంటే 10 అని ఇచ్చింది. అంటే 8.989 అనేది దట్ విల్ బి స్కిప్డ్ అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి దట్ వీ కెనాట్ కన్వర్ట్ కాంప్లెక్స్ డేటా టైప్ ఇంటూ ఇంటీజర్. ఓకేనా? కాంప్లెక్స్ డేటా టైప్ అంటే ఏ ప్లస్ నాట్ ఐజే. ఓకే, ఏ ప్లస్ బిఐ కానివ్వండి, జే కదా ఇక్కడ, ఏ ప్లస్ బిజే ఫామ్ లో ఉన్నటువంటి ఏ నంబర్ని కూడా మనం ఇంటీజర్లోకి మార్చలేము. ఓకే, అది ఆ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ట్రూని అంటే బులియన్ టైప్ ఆఫ్ వాల్యూని కూడా మనం ఏం చేయొచ్చు, ఇంటిజర్లోకి మార్చవచ్చు. ఎట్లా మారుస్తాం? రైట్, ఇంట్ ఆఫ్ ట్రూ అంటున్నాం కదా. సో ఇంట్ ఆఫ్ ట్రూ అంటే నేను ఒక బులియన్ టైప్ చెప్పేటప్పుడు చెప్పాను. ట్రూ అంటే ఏంటి? 1 అని, ఫాల్స్ అంటే 0 అని చెప్పాను. సో ఇంట్ ఆఫ్ ట్రూ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? 1 అయితే వస్తుంది. సో అట్లా యాజ్ ఇట్ ఈస్ మనకి ఇంట్ ఆఫ్ ఫాల్స్ అన్నప్పుడు ఏమొస్తుంది? 0 వచ్చింది. ఓకే, సో దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇంట్. ఓకే, సో ఇక్కడ చూడండి, స్ట్రింగ్ ఇచ్చాడు. సో దట్ ఈస్ ద డేటా దట్ ఈస్ ఎనీథింగ్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ ఆర్ డబుల్ కోట్స్ ఇస్ నథింగ్ బట్ స్ట్రింగ్. ఓకే, సో స్ట్రింగ్ కూడా మనకి ఎట్లా అయిపోయింది? ఇంటీజర్ లాగా అయిపోయింది. చూడండి, మనం ఉత్త 10 అనేది స్టోర్ చేసుకొని ప్రింట్ చేసుకుంటే కోడ్స్ లో వస్తుంది మనకి అవుట్పుట్. కానీ ఇక్కడ ఇంట్ ఆఫ్ అన్నాం కాబట్టి కోడ్స్ పోయాయి, ఇంటీజర్ వాల్యూ కింద ప్రింట్ అయింది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది హెక్సాడెసిమల్ ఫామ్ లో ఉంది. సారీ బేస్ 10 నంబర్ ఫామ్ లో ఉంది. సో బేస్ 10 ఉన్న నంబర్ అనేది మనం తీసుకోలేమన్నమాట. గుర్తుపెట్టుకోండి, అంటే హెక్సాడెసిమల్ కానివ్వండి ఆర్ ఆక్టల్ నంబర్ కానివ్వండి, ఆ టైప్ ఆఫ్ లో ఉన్నవి కూడా మనం ఇంటిజర్లోకి మార్చలేం. ఓకేనా? రిమెంబర్ దిస్ పాయింట్ ఆల్సో. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చాడు. సమ్ మోర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పాయింట్. ఓకే, సో 10.5 ఇది ఎలా ఉంది? ఎన్క్లోజ్డ్ ఇన్ డబుల్ కోడ్స్. సో ఇది మనం ఇంట్లోకి ఇంటిజర్లోకి మార్చలేము. ఎందుకంటే అది యాక్చువల్లీ స్ట్రింగ్, కానీ స్ట్రింగ్లో ఫ్లోట్ నంబర్ ఇచ్చాం మనం. సో అది ఇంపాసిబుల్. ఓకే, సో ఓన్లీ ఇంటీజర్ నంబర్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్ట్రింగ్ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్. ఓకే, సో ఫ్లోట్ నంబర్ దట్ ఈస్ ఎన్క్లోజ్డ్ ఇన్ స్ట్రింగ్ కెనాట్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇంటీజర్ నంబర్. నెక్స్ట్ ఇట్లా కూడా రాదనమాట. ఇట్లా కూడా రాదు. 10 అని 6 అని ఓకే ఓఎని 1 అని చెప్పి అట్లా ఇస్తే దట్స్ ఆల్సో నాట్ పాసిబుల్. ఓకే, సో అట్లా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా మీరు ట్రై చేయండి కన్వర్ట్ చేయడానికి. సో మనం ఇప్పటిదాకా చూసిన ఎగ్జాంపుల్స్ నుంచి 2 నోట్ పాయింట్స్ ఇక్కడ ఇచ్చారు. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వీ క్యాన్ కన్వర్ట్ ఎనీ టైప్ ఇంటూ ఇంటీజర్ ఎక్సెప్ట్ కాంప్లెక్స్ టైప్. ఓకే, అంటే ఫ్లోట్ కన్వర్ట్ చేయొచ్చు, స్ట్రింగ్ కన్వర్ట్ చేయొచ్చు, అక్కడ నుంచి ఫ్లోట్, స్ట్రింగ్, అక్కడ నుంచి బూలియన్, ఈ మూడు కూడా మనం కన్వర్ట్ చేయొచ్చు ఇంటీజర్లోకి. కానీ కాంప్లెక్స్ అనేది కన్వర్ట్ చేయలేము. ఓకే, వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ద ఎగ్జాంపుల్. ఓకే, చూసాం మనం ఎగ్జాంపుల్ కూడా. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఇఫ్ వీ కెన్ నాట్ కన్వర్ట్ స్ట్రింగ్ టైప్ ఇంటూ ఇంటీజర్, అంటే అదే చెప్తున్నాను అక్కడ ఒక స్ట్రింగ్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయాలంటే ఆ స్ట్రింగ్లో ఎప్పుడూ కూడా
ఏముండాలి, ఇంటీజర్ నంబరే ఉండాలి. ఓకే, ఇంటి అది అంతే చెప్పాడు ఇక్కడ. ద ఎస్టిఆర్ షుడ్ కంటైన్ ఓన్లీ లిటరల్ వాల్యూ, సారీ ఇంటిగ్రల్ వాల్యూ, అండ్ షుడ్ నాట్ బి స్పెసిఫైడ్ ఇన్ బేస్ 10. ఓకే, ఇందాడ మనం చెప్పుకున్నట్టు బేస్ 10లో. ఓకే, చూపిస్తాను ఒక నిమిషం. ఇలాగా ఇలా ఉండకూడదు. ఓకేనా, స్ట్రింగ్ లో ఎప్పుడు కూడా ఏముండాలి, ఇంటిగ్రల్ వాల్యూనే ఉండాలి, కానీ అది కూడా బేస్ 10లో ఉండకూడదు, నార్మల్ ఇంటిగ్రల్ వాల్యూ ఉండాలి. ఓకే, సో ఈ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. దిస్ ఆల్ అబౌట్ అ బ్రీఫ్ ఇంట్రడక్షన్ about int of predefined method. Okay, so next video lo let us go with the float of. Okay, so float of also very interesting. Okay, so thank you so much. See you in the next video. Until then, keep trying. Don't forget, this is Try School, Mana School, only in Mana Bhashalo. Thank you.